వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. 2021 సంవత్సర ఫలాల్లో భాగంగా ఈరోజు మనం తులారాశి వారికి ఈ 2021 సంవత్సరం ఎలా ఉంటుంది, ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో గ్రహగతుల్ని పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాలలో ముఖ్యుడైనటువంటి గురుగ్రహం ఈ సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖు వరకు మకర రాశిలో నీచ రాశిలో సంచరిస్తున్నాడు. తరువాత ఏప్రిల్ 6వ తారీఖు నుండి మరల సెప్టెంబర్ 15వ తారీఖు వరకు కుంభరాశిలో మరల వక్రించి మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ తులారాశికి ఎక్కువ శాతం ఈ సంవత్సరంలో 4వ రాశిలో అలాగే 5వ రాశిలో గురుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మొత్తం మకర రాశిలో ఈ శని అర్ధాష్టమ శని అనేటువంటిది సంచారం జరుగుతోంది. ఇక రాహువు అష్టమ స్థానంలో, కేతువు ద్వితీయ స్థానంలో, వృషభ రాశిలో వృశ్చిక రాశిలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది. మరి 15/1/2021 నుంచి 12/2/2021 వరకు గురుమోక్షమి, అలాగే 2/2/2021 నుంచి 5/5/2021 వరకు శుక్రమోక్షమి జరుగుతోంది. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం తులారాశి వారి యొక్క జీవిత విశేషాల మీద ప్రధానమైనటువంటి ప్రభావాలని చూపిస్తున్నాయి. ఈ గ్రహగతుల్ని పరిశీలించిన మీదట ఈ సంవత్సరం తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. కొన్ని విషయాల్లో మాత్రం ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఏ విషయాల్లో అనుకూలంగా ఉంది, ఏ రంగాల వాళ్ళకి అనుకూలంగా ఉంది, ఎవరికి వ్యతిరేకంగా ఉంది అనేటువంటి అంశాలను కనుక మనం గమనించినట్లయితే తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యాయోగం బాగుంది. ఉన్నత విద్యను అభ్యసిస్తారు. వారు చదువుకునేటువంటి చదువులో స్పెషలైజేషన్ చేయటానికి మంచి అవకాశం లభిస్తోంది. అలాగే 2021 సంవత్సరంలో గనుక పరీక్ష ఫలితాలు వచ్చేటట్లయితే వారి వ్యక్తిగత జాతక రీత్యా చక్కటి విద్యాయోగం ఉన్నటువంటి విద్యార్థులకి గోల్డ్ మెడల్స్ సంపాదించుకునేటువంటి పరిస్థితి తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి గోచరిస్తోంది. అంటే విద్యాయోగం చాలా గొప్పగా ఉందని దీని అర్థం. ఇక తులారాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే వారు చేసేటువంటి ఉద్యోగం ప్రభుత్వోద్యోగం కానీ ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి ఉద్యోగం ఏదైనా సరే వాళ్ళ ఉద్యోగంలో మంచి స్థితికి చేరుకుంటారు. సమాజంలో ఒక మంచి గుర్తింపుని పొందగలుగుతారు. వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే ఆర్థికంగా లాభాల బాట పడతారు. అయితే ఈ వ్యాపారస్తులలో కూడా ముఖ్యంగా శని కారకత్వానికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలమైన సంవత్సరం అని చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా నూనె, తోళ్లు, అలాగే ప్లాస్టిక్స్, ఐరన్ ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా మంచి లాభాలు కలగటం అనేటువంటిది జరుగుతుంది. సహజంగా ఏ పనైనా సరే చాలా సక్సెస్ఫుల్గా ప్రారంభించి పట్టుదలతో దాన్ని ముందుకు తీసుకువెళుతూ బాగా సక్సెస్ చేరే వేళకి విరమించుకుని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గోచరిస్తోంది. అంటే ఏ పనైనా ప్రారంభించేటప్పుడు చాలా సునాయాసంగా ప్రారంభిస్తారు. ఆ పని విజయవంతంగా నడుస్తున్నప్పుడు
ఒకానొక సమయంలో అనుకోని అవాంతరాలు కలిగి విసుగుదల పుట్టి ఆ పనిని అక్కడ వదిలివేయటం అనేటువంటిది తులారాశి వాళ్ళు చేస్తారు. ఈ సంవత్సరం ఈ పొరపాటు జరగకుండా చూసుకోవటం చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన. తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి నూతన పదవి ప్రాప్తిస్తుంది, ప్రజాకర్షణ పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లని సరిదిద్దుకొని ఈ సంవత్సరం రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు. ఇక ఈ తులారాశి వాళ్ళలో ఈ సంవత్సరం గమనించేటువంటి మరికొన్ని విశేషాలు ఏంటంటే, అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అంటారు. అంటే మనకి ఏదైతే చేతిలో ఉందో దాన్ని పక్కన పడేస్తారు, ఏదైతే మనకి అందదు అనేటువంటి అంశం ఉంటుందో దాని గురించే తరచుగా ఆలోచించటం, ప్రాకులాడటం అనేటువంటిది చేస్తారు. ప్రయత్నపూర్వకంగా ఈ లక్షణాన్ని ఈ సంవత్సరం తులారాశి వాళ్ళు పక్కన పెట్టవలసినటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఏ పని చేసినా మొదలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక్కొక్కసారి ఈ సంవత్సరం ఏమనిపిస్తుందంటే వారు చేసేటువంటి పనుల్లో అతి జాగ్రత్తగా పోతారేమో అనేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అంటే జాగ్రత్త అనేది అవసరం, కానీ అతి జాగ్రత్త అనేటువంటిది ఏ పనిని కానీకుండా ఆలోచనలతో కాలం గడిపి ఆ వచ్చినటువంటి మంచి మంచి అవకాశాలని సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితుల రీత్యా పరిస్థితుల్ని కల్పించేటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. కానీ వీరు అతి జాగ్రత్త రీత్యా అతి ఆలోచనల రీత్యా వచ్చిన అవకాశాలని వదిలేసుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కనుక ఈ విషయంలో తులారాశి వాళ్ళు వచ్చిన అవకాశాలను వచ్చినట్లుగా చుట్టుపక్కల పరిసరాలన్నింటినీ మర్చిపోయి, ఒక రకంగా చెప్పాలంటే తమను తాము కూడా మర్చిపోయి ధైర్యంగా ముందుకు దూసుకు వెళ్ళగలిగితే ఈ సంవత్సరం గురు శని గ్రహాలు ఈ మకర రాశిలో సంచరించడం వల్ల మంచి రాజయోగం కలిగి చేసేటువంటి పనుల్లో సక్సెస్ఫుల్ గా ఉంటారు. ఇది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కూడా వర్తించేటువంటి అంశం. ఇక విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు కానీ, వీసా, గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చక్కగా వాళ్ళు అనుకున్నటువంటి పనులు ప్రథమార్థంలోనే పూర్తవుతాయి. అంటే 2021 జూన్ జూలై లోపలే వీళ్ళకి ఆ ప్రయత్నాలన్నీ సక్సెస్ఫుల్ గా పూర్తవుతాయి. ఈ విషయంలో చాలా తులారాశి వాళ్ళు అదృష్టవంతులని చెప్పవచ్చు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి కొద్ది మందికి, ముఖ్యంగా శనిగ్రహ ప్రభావం ఉండేటువంటి వారికి మాత్రం ఉద్యోగంలో కొన్ని అనుకోని అవాంఛనీయమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అంటే ఉద్యోగంలో ఉంటుందా ఉండదా అనేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం తులారాశి వారికి ఏర్పడతాయి. అయితే మాకెలా తెలుస్తుంది మా జాతక చక్రంలో శనిగ్రహం బాగున్నాడా బాగోలేడా అనేటువంటి అంశం అనేటువంటి విషయాన్ని గనక చూస్తే నేను కొన్ని లక్షణాలు చెప్తాను. ఆ లక్షణాలు కనుక ఉండేటట్లయితే వారికి సంవత్సరం కొద్దిపాటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. వాటిలో శనిగ్రహ ప్రభావ వ్యక్తులు ఎలా ఉంటారంటే, ఈ తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు శనిగ్రహం గనక వారి వ్యక్తిగత జాతకంలో ప్రభావం చూపించేటట్లయితే వాళ్ళు ఎక్కువగా రాత్రిళ్ళు వర్క్ చేస్తారు. అంటే రాత్రిపూట పని చేస్తారు, పగలపూట రెస్ట్ తీసుకుంటారు. మరి మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే, చేసేటువంటి పనిలో మంచి అధికార హోదా ఉంటుంది, కానీ గుమాస్తా కంటే కూడా ఎక్కువ పని చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఈ అంశాన్ని కొద్దిగా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే పేరుకి పెద్ద మేనేజర్లు, హెచ్ఆర్లు ఇలా పేర్లతో ఉంటారు, కానీ ఆఫీసులో ఆఫీస్ బాయ్ కంటే కూడా ముందే వచ్చి కూర్చుని పని చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వాళ్ళు చేసేటువంటి ఉద్యోగాల్లో గనక ఉండేటట్లయితే వారు శనిగ్రహ ప్రభావానికి చెందిన వారిగా చెప్పబడతారు. అటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి మాత్రం
ఈ సంవత్సరం ఉద్యోగ విషయంలో కొంత డైలమా ఏర్పడుతుంది. కానీ ఈ గురుగ్రహ అనుకూల స్థితి వల్ల అది దాటిపోతుంది. అటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో ఉద్యోగస్తులకు ఎవరికైనా సరే వచ్చేటట్లయితే వారు గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేయండి. ఆ పరిహారాలు నేను చివరిలో చెప్తాను. ఇక ఈ తులారాశిలో ఉన్నటువంటి డాక్టర్స్కి ఈ సంవత్సరం మొత్తం పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. ఇంకా ఈ సంవత్సరం మొత్తం కూడా బాగా ఆర్థికంగా సంపాదిస్తారు, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు, అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు లభించేటువంటి పరిస్థితులు ఉంది. తులారాశిలో ఉన్నటువంటి లాయర్లకి ఈ సంవత్సరం చాలా అనుకూలమైన స్థితి, ఆర్థికంగా బాగా బలపడతారు. అలాగే ఇంజనీర్లకి కూడా ఈ సంవత్సరం మంచి గ్రహస్థితి నడుస్తోంది. అద్భుతమైనటువంటి కట్టడాలని నిర్మించగలుగుతారు. వారు చేసేటువంటి పనిలో యునిక్ అని అనిపించుకోగలుగుతారు. ఇక తులారాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అది కూడా ఈ 2021వ సంవత్సరం ఏప్రిల్ తర్వాత వివాహ ప్రయత్నాలు ఫలించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. సంతానం కోరుకునేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం గురుగ్రహ అనుగ్రహం వల్ల ఏప్రిల్ 6వ తారీఖు తర్వాత సంతాన ప్రాప్తి యొక్క అవకాశాలు, అంటే సంతాన ప్రాప్తికి అవకాశాలు మెరుగ్గా కనపడుతున్నాయి. తులారాశిలో ఉన్నటువంటి రైతులకి మొదటి పంట కంటే రెండవ పంట చాలా అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరంలో ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అనుకూలంగా ఉంది. కాంట్రాక్టర్స్కి, బిల్డర్స్కి కూడా ఈ 2021వ సంవత్సరం ఆగస్టు నెల నుంచి మంచి లాభాలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక తులారాశిలో ఉన్నటువంటి సినిమా రంగం, టీవీ రంగం, మీడియా రంగంలో వాళ్ళకి 2021వ సంవత్సరం సుమారుగా సెప్టెంబర్ నెల నుంచి అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. ఈ లోపల మాత్రం కొద్దిగా ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయి. అంటే సినీ, టీవీ అలాగే మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా 2021 సెప్టెంబర్ దాకా కొద్దిపాటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అనుకున్న సమయానికి వాళ్ళ సినిమాలు రిలీజ్ కాకపోవటం, రిలీజ్ అయినా కూడా అనుకున్నంత సక్సెస్ కాకపోవటం అనేటువంటిది ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ తులారాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఏప్రిల్ నెల నుంచి ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. వారు ఊహించిన దానికంటే కూడా మంచి స్థాయిలో ఉద్యోగాన్ని పొందగలుగుతారు. ఇక తులారాశిలో ఉన్నటువంటి ఏ రంగంలో వాళ్ళైనా, ఏ వ్యాపార రంగంలో వాళ్ళైనా సరే మంచి ఆర్థికాభివృద్ధిని మాత్రం పొందగలుగుతారు. ఇది ఈ సంవత్సరం గురుగ్రహం యొక్క అనుగ్రహంగా చెప్పవచ్చు. ఇక ఈ రాహుకేతువుల స్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఈ సంవత్సరం అనుకోని ప్రమాదాలని కలుగజేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అంటే వాహనాల రీత్యా కానీ, అలాగే అనుకోని మాయగాళ్ల రీత్యా కానీ, మాయగాళ్ళు అంటే ఇక్కడ చీట్ చేయబడటం, అపరిచిత వ్యక్తుల వల్ల మోసగించబడటం, అపరిచిత వ్యక్తుల వల్ల మోసగించబడి ధనాన్ని నష్టపోయేటువంటి పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి రాహుగ్రహం కల్పించబోతోంది. అలాగే ఎవరైతే కోర్టు కేసుల రీత్యా కానీ, తగాదాల రీత్యా కానీ ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా ఈ రాహుగ్రహం యొక్క పరిహారాలు తప్పనిసరిగా పాటించవలసిన పరిస్థితి గోచరిస్తోంది. లేని పక్షంలో ధన నష్టం కానీ, కొద్దిపాటి ఇబ్బందులు కానీ, కేసులు అవటం కానీ జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి.
ఇక రెండవ స్థానంలో ఉన్న కేతువు ఈ తులారాశి వారికి ఆర్థికంగా మంచి పరిపుష్టిని కలిగిస్తాడు. ఒక ఉదాహరణ చెప్పాలంటే, శుభకార్యం నిమిత్తం ఒక 20 రోజుల తర్వాత కొంత డబ్బు రావాలి అని కనుక అనుకునేటట్లయితే ఆ ధనం ఆ వేళకి అందించేటువంటి పరిస్థితి ఈ కేతు గ్రహం యొక్క గ్రహస్థితి. ఆ క్షణం వరకు కూడా ఇబ్బంది పడ్డా ఆ క్షణానికి వారు అనుకున్నటువంటి ధనం మొత్తం ఈ సంవత్సరం కేతుగ్రహ శుభ ఫలితం వల్ల లభిస్తుంది. ఓవరాల్గా ఆలోచించేటట్లయితే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, ఏ పని చేస్తున్న వాళ్ళకైనా ఈ సంవత్సరం మొత్తం తులారాశి వాళ్ళకి ఆర్థిక రంగంగా బాగుంది, విద్యా విషయకంగా బాగుంది, రాజకీయంలో బాగుంది, పదవులు వస్తాయి. కానీ ఈ ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తలు పడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మెడికల్ పరంగా వచ్చేటువంటి అనారోగ్యాలు రాంగ్ డయాగ్నోసిస్కి గురయ్యే పరిస్థితి గోచరిస్తోంది. అంటే డాక్టర్లు ఒకటి చెప్తారు, అక్కడ ఒకటి జరుగుతుంది. తద్వారా జీవిత భాగస్వామికి కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరంలో పరిస్థితుల రీత్యా ఒక్క గురుగ్రహానికి, రాహుగ్రహానికి, శనిగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలని పాటించగలిగితే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు. అయితే ఆ పరిహారాలని ఇప్పుడు ఏంటనేది మీకు తెలియచేస్తాను. శనిగ్రహ అనుగ్రహం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. ఇలా 19 శనివారాలు జరిపించగలిగితే చాలా మంచిది. లేని పక్షంలో కనీసం 8 శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. ఇక గురుగ్రహ అనుగ్రహం కోసం దత్త దర్శనం చేయండి, గురు చరిత్ర పారాయణ చేయండి. దీనివలన గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. రాహుగ్రహ సంపూర్ణ శుభ ఫలితాలని పొందడం కోసం తులారాశి వాళ్ళు మీ దగ్గరలో ఉన్న కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో శ్రీచక్రార్చన కానీ, నవావరణార్చన కానీ, కుంకుమార్చన కానీ ప్రత్యేకంగా చేయించగలిగితే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు. దేవాలయాలకి వెళ్ళలేని పరిస్థితిలో ఉండేటట్లయితే శనిగ్రహ అనుగ్రహం కోసం కాకులకి మిట్ట మధ్యాహ్నం ఆహారం పెట్టండి. గురుగ్రహ అనుగ్రహం కోసం ఎప్పుడు మీ దగ్గర పసుపు రంగు కర్చీఫ్ ఉంచుకోండి. అలాగే గురు చరిత్ర ఇంట్లోనే పారాయణ చేయండి. రాహు యొక్క శుభ ఫలితాలను పొందడం కోసం రాహుకాల దీపారాధన నిమ్మడిప్పల్లో చేయండి. ఆవునేతితో నిమ్మడిప్పల్లో రాహుకాల దీపారాధన చేసేటట్లయితే రాహు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని పొందగలుగుతారు. మరి ముఖ్యంగా తులారాశి వారు ఈ సంవత్సరం 4 వెండి కోడీలని మీరు డబ్బు దాచుకునే చోట కానీ, క్యాష్ కౌంటర్లో కానీ, బీరువాలో కానీ ఒక ఎర్రటి పట్టు వస్త్రంలో చుట్టి పెట్టగలిగితే ఈ సంవత్సరం అంతా తిరుగులేని విజయాలని, మంచి ఆర్థికాభివృద్ధిని సొంతం చేసుకోగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పిన పరిహారాల్లో మీకు అనుకూలమైనటువంటి చేయగలిగిన పరిహారాలని పాటించి తులారాశి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మంచి ఆర్థికాభివృద్ధిని, చక్కటి పదవిని, కుటుంబ సౌఖ్యాన్ని, మంచి పేరు ప్రతిష్టలని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.